కమ్యూనికేషన్ అంటే కేవలం రైటింగ్ లో కానీ, ఫోన్ లో కానీ, మాటల్లో కానీ, ఒకరికొకరు వ్యక్తిగతమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ ఇది కాదు ప్రధానమైనది. The communication between two individuals is not only through writing. శారీర, మానసిక, ఆధ్యాత్మిక, ఇంద్రియ, మనోభావ అన్నిటి యొక్క సంబంధమే నిజమైనటువంటి It is కమ్యూనికేషన్. not only through writing or phone. It is through the senses, through the understanding, through the feeling. నవ్వుతూ మనకు కమ్యూనికేషన్ ఉంటుండాలి. There are 9 types of communication. మన కనుసైగలతో కమ్యూనికేషన్ ఉంటుండాలి. The first is the communication through the eyes. ఈ కమ్యూనికేషన్ అంటే ఏమిటి? ఒక అండర్స్టాండింగ్ చేసుకోవాలి. What is this communication? It is necessary. This is understanding. అండర్స్టాండింగ్ లేకపోతే ఈ కమ్యూనికేషన్ అనేటువంటి పేరుకి సరైనటువంటి అర్థం లేదు. When there is no understanding, there is no communication. ఒక చిన్న ఉదాహరణ, There is a small example. మన దేశంలో ఉన్నటువంటి ఇంద్రియముల్లో కన్ను ఒక చెట్టు పైన ఉన్న పండును చూచింది. When our eye sees the fruit on the tree, కన్ను చూచిన తక్షణమే ఆ ఫలము మన కడుపుకు చేరటం లేదు. as soon as we see it, it does not reach our stomach. తక్షణమే మనసు ఆజ్ఞ వేస్తుంది. Immediately, the intention is given by the mind. అప్పుడు కాళ్ళు కదులుతాయి. Then the feet take the step. చెట్టు దగ్గరకు పోయేటప్పటికి నడుము వంగుతుంది. As soon as we reach near the tree, we go with the hand comes out. నడుము వంగిన తర్వాత చెయ్యి రాయి తీసుకుంటుంది. As it goes down and takes the stone. రాయి తీసుకుంటేనే భుజం ఆ పండుకు విసురుతుంది. Then the shoulder throws the stone. అప్పుడు పండు కింద రాలుతుంది. Then the fruit falls down. రాలిన పండును వేళ్లతో అందుకుంటుంది. Then the fallen fruit is picked up. అందుకున్నటువంటి ఫలమును నోటికి అందిస్తుంది. Then it is put to the lips. నోటి యందు ఉన్నటువంటి పండు దానిని చక్కగా నమిలి జఠరాగ్నికి చేరుస్తున్నాయి. Then the essence of the fruit reaches the body. చెట్టుపై ఉన్నటువంటి పండు పొట్టలో చేరాలంటే ఎన్ని అంగములు ఎన్ని రకమైనటువంటి యొక్క సహనభావంతో పనిచేశాయి. For the fruit to reach the inner body, how many organs have to work together? ఈ పండు మన ఉదరంలోకి చేరాలనుకుంటే ఏ అంగం ప్రధానమైనటువంటి కర్మ? For the fruit to reach us, which organ is more important? ఆ విధంగా దృష్టి అన్ని అంగములు కూడాను సమానమైనటువంటి ఒక దీంతోనే పనిచేస్తూ వచ్చాయి. If we look in that way, it is necessary for all the organs to work together. ఇక్కడనే ఆ కమ్యూనికేషన్ ఒకదానికొకటి సంబంధం చేరుతుంటారు. ఇక్కడ అన్యోన్య భావము, అనురాగ సంబంధము. This is the kind of understanding and the unified working which has to be done. కనుక ఈ విధమైనటువంటి యొక్క అంతర్ సంబంధమైనటువంటి యొక్క అండర్స్టాండింగ్ చాలా అవసరమైనటువంటిది. This inner understanding, this inner relationship is most ఒక్క important. ఇంద్రియమునకు మరొక ఇంద్రియమునకు చక్కని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. For one sense to the other sense, there has to be a close relationship. అంతేకాదు ఆ యొక్క అంగములన్నీ కూడాను ఆ ఫలమును మన యొక్క పొట్టకు చేర్చడం చేత పొట్ట కూడాను ఆ యొక్క కృతజ్ఞత రూపమైనటువంటి రీతిగా ఆ జీర్ణం గావించుకొని ఆ యొక్క రసమునంతా కూడా సర్వాంగమునకు సప్లై చేస్తుంది. Once the fruit reaches the stomach expresses gratitude, sends the essence to all parts of the body. కనుక ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? వర్కర్స్ తో కానీ, లేక మార్కెట్ వాళ్ళతో కానీ, అడ్వర్టైజ్ వాళ్ళతో కానీ, పేరు వాళ్ళతో కానీ అందరితో కూడాను ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పరచుకోవాలి.